హలో హాయ్ అండి. మనం ఈరోజు మునగాకుతో ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నామండి. గుప్పెడు మునగాకు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని, ఒక గ్లాసు బియ్యాన్ని పక్కనే ఉంచి పెట్టుకొని, 2 స్పూన్లు నూగుల్ని మిక్సీకి వేసి పెట్టుకొని రెడీ చేసుకోవాలండి. అదిగో రెండు పచ్చిమిర్చీలు, కొంచెం ఒక 10 తెల్లవాయలు, ఒక ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా లైట్గా వేయించుకోవాలండి. ఒక 10 జీడిపప్పులు వేసుకోవాలండి. మన టేస్ట్ కోసం బాగా పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా జీడిపప్పు చూస్తే. అందుకని చెప్పేసి జీడిపప్పు వేసుకొని లైట్గా ఇప్పుడు మనం 2 రెబ్బల కరివేపాకు వేసుకొని పల్సంగా సాల్ట్, కొంచెం ఒక్క చిటికెడు సాల్ట్ అండి, సాల్ట్ జల్లేసుకోవాలా. చూడండి, ఒక చిటికెడు వేసుకొని మనం తరిగి పెట్టుకున్న మునగాకుని పల్సగా జల్లేసుకోవాలండి. అది చూడండి, లేత ఆకు కాబట్టి మనం వేస్తుంటేనే ఆ వీటికే కుమ్మలు పడిపోతుంది. ఇప్పుడు మనం ఉంచి పెట్టుకున్న అన్నాన్ని పల్సగా జల్లేసుకోవాలండి. అది చూడండి, పల్స్గా చల్లుకొని రౌండ్గా చేసేసుకోవాలండి. పల్స్గా మనం ఇప్పుడు ఒక 2 స్పూన్లు నూగుల పిండి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక్క చిటికెడు ఉప్పు, ఒక్క రవ్వ నిమ్మరసం, లైట్గా నిమ్మరసం పిండి వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. 1 నిమిషం అట్టుండగా తీసి కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు అట్టున్నాక ఒకసారి మూత తెచ్చి చూడండి గుమగుమలాడిపోయే మునగాకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన ఈ మునగాకు రైస్ అండి. మునగాకు, నూగులు కానీ, జీడిపప్పు కానీ అన్నీ ఎన్నో పోషక విలువలు ఉండేయండి. పిల్లల స్కూల్ బాక్స్ కానీ మనం ఇలా చిటికలో రెడీ చేసి పెడితే పిల్లలు ఎంతో రుచిగా సంతోషంగా తింటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా.